నెక్స్ట్ పార్టీ మారడం ఖాయం, నేను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మెన్ను, వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా రాజకీయ నిర్ణయాలట. పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. నాకు నా బిజినెస్ ఇంపార్టెంట్, రాజకీయాలన్నది కేవలం నా బిజినెస్లు కాపాడుకోవడం కోసమే. ఇక్కడి నేతలు అడ్డుపడుతున్నారని డీకే వద్ద చెప్పాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన మల్లారెడ్డి, కాంగ్రెస్లో కుదరకపోతే బీజేపీలో చేరేందుకు రెడీ, బీఆర్ఎస్లోనే ఉంటానన్న మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి. అట్లా ఇప్పుడు మొత్తం, ఎందుకంటే ఇది మామూలు కబ్జా కోరు కాదు, ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టిన దాంట్లో ఏక్ నెంబర్ అనమాట. ఇది టాప్ 5లో ఉంటాడు మల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ. మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళు, కాలేజీలు, ఇట్లా పెద్ద ఎత్తున దందా. దళితుల గిరిజనుల భూములు కొల్లగొట్టిన దుర్మార్గుడు ఈ మల్లారెడ్డి. చెరువులలో బిల్డింగులు కట్టిండు. ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే ఎక్కడికక్కడ నేలమట్టం చేసి అవతల పడేయచ్చు, రికార్డ్స్ ముందు పెట్టుకొని నేలమట్టం చేయొచ్చు. భయం అవుతున్నది ఇప్పుడు. ఈయన 2 కొడుకులకి లాగులు దడుస్తున్నాయి. ఏం చేయాలి మరి? అధికారం అయితే లేదు, కేసీఆర్ అటు ఇటు అవుతుంది వ్యవహారం. చలో ఆడ అధికారం ఉంది, వాళ్ళకి దుంకాలి. తెలుగుదేశంలో గెలిచిండు, గతంలో ఎంపీగా ఎండ్లకు వచ్చిండు, బీఆర్ఎస్లోకి వచ్చిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, మంత్రి అయిండు, తొడలు కొట్టిండు, రారా అన్నాడు. ఆయన వచ్చి ఒక్క బిల్డింగ్ ఒక గూడ కొట్టంగానే ఇప్పుడు తడిసిపోతున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లేదు ఎన్ని కోట్లైనా, ఎన్ని వందల కోట్లైనా ఇస్తా అని డీకే శివకుమార్ని కలిసి బేరం సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన పార్టీలోకి తీసుకురావడానికి కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా ఏది జరుగుతూనే ఉంటుంది రాజకీయాల్లో, కామనే తీసుకుంటే ఏముంది, మనకు కొన్ని డబ్బులు వస్తున్నాయి కదా అని ఇట్లా కొంత కోవర్ట్ బ్యాచ్ ఆ పని చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. ఏ పార్టీకి తీసుకున్నా ఆ పార్టీ సర్వనాశనానికే ఇది మల్లారెడ్డి అనే. ఇది ఇట్లాంటి దుర్మార్గుడు అసలు రాజకీయాల్లో ఉండడానికే వీల్లేదు. ఎక్కడున్నాడు? మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడడం ఖాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్టు సమాచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఎన్నికల్లో సహకరించాలి అన్న ఎజెండాతో ఆదివారం మల్లారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు అంశాలు చర్చకొచ్చినట్టుగా, ముఖ్యంగా మల్లారెడ్డి పార్టీ మార్పుపైన సుదీర్ఘ చర్చ జరిగినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మెన్, వ్యాపారపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని మల్లారెడ్డి అన్నట్టుగా తెలిసింది. తాను పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానని, ఏ పార్టీలో చేరతానన్న దానిపైన త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా సమాచారం. వ్యాపార అవసరాలతో పాటు రాష్ట్రంలోని కొందరు నాయకులు అడ్డుపడుతున్నందునే బెంగళూరులో డీకే శివకుమార్ను కలిసి కాంగ్రెస్లో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సమావేశంలో మల్లారెడ్డి వెల్లడించినట్టుగా తెలిసిందట. 3 ఎమ్మెల్యేలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్లో కొనసాగేందుకు ఆయన నిరాసక్తత చూపించారని ఒక ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్లో చేరేందుకే మల్లారెడ్డి మొగ్గు చూపుతున్నారని, అది సాధ్యం కాకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆ భేటీలో స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో అల్లుడి నిర్ణయంతో తనకు సంబంధం లేదని, పార్టీ మారేందుకు తన ప్రయత్నాలు తాను చేసుకుంటానని మల్లారెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. పార్టీ అగ్రనేతల సూచన మేరకే ఎమ్మెల్యేలు మల్లారెడ్డి నివాసంలో సమావేశమైనట్టు సమాచారం అట.